నందమూరి తారక రామారావు నటవారసుడిగా నందమూరి బాలకృష్ణ లెగసీని విజయవంతంగా ముందుకు నడిపిస్తున్న సంగతి తెలిసింది. పరిశ్రమ 4 స్తంభాల్లో ఒకరిగా ఆయన గొప్ప హోదాను కలిగి ఉన్నారు. నటసింహం బాలకృష్ణ ఇప్పటికే 100కు పైగా చిత్రాలతో అప్రతిహతంగా జైత్రయాత్రను సాగిస్తున్నారు. అయితే బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ సినీ అరంగేట్రం అంతకంతకు ఆలస్యం అవుతుండడం అభిమానుల్లో ఆందోళన పెంచుతుంది. బాలయ్య బాబు చిన్న వయసు నుండే నటుడిగా తన ప్రతిభను నిరూపించారు. యుక్త వయసులో కథానాయకుడిగా అరంగేట్రం చేసి పరిశ్రమ అగ్ర కథానాయకులలో ఒకరిగా ఎదిగారు. కానీ మోక్షజ్ఞ సినీ అరంగేట్రం విషయంలో స్పష్టత లేకుండా పోయిందనే ఆందోళన అభిమానుల్లో ఉంది. 2018 నుండి మోక్షజ్ఞ డెబ్యూ సినిమాను తొందరలోనే ప్రకటిస్తామని నందమూరి కుటుంబం ఊరిస్తూనే ఉంది. కానీ ఇప్పటికీ ఆ ఒక్క పెద్ద ప్రకటన రాలేదు. బాలకృష్ణ నటించిన క్లాసిక్ మూవీ ఆదిత్య 369 సీక్వెల్ గా ఆదిత్య 999 స్క్రిప్ట్ రెడీ అయిందని, ఈ చిత్రంలో మోక్షజ్ఞ నటిస్తారని కొంతకాలం ప్రచారమైంది. కానీ అది కూడా నిజం కాలేదు. ఆ తర్వాత బోయపాటి శ్రీను, మలినేని గోపీచంద్, అనిల్ రావిపూడి వంటి దర్శకుల పేర్లు మోక్షజ్ఞకు డెబ్యూ సినిమా జాబితాలో వినిపించాయి. కానీ వీళ్ళలో ఎవరూ ఫైనల్ కాలేదని తాజా పరిణామం చెబుతుంది. ఇప్పటికే మోక్షజ్ఞ డైలమాలోనే ఉన్నాడు. అంటే ఈ ప్రశ్నకు తాజా ఇంటర్వ్యూలో హీరో నారా లోహిత్ జవాబిచ్చారు. మోక్షజ్ఞ డెబ్యూ సినిమా 2025 చివరిలో లేదా వచ్చే ఏడాది ఆరంభంలో ఉండేందుకు ఆస్కారం ఉందని చెప్పుకొచ్చారు. ఒక హీరోగా అవసరమైన శారీరక పరివర్తన కూడా ఇప్పుడు ఉంది. ఇతడు పర్ఫెక్ట్ ఫిట్ గా ఉన్నాడు, చాలా మారాడు అని తెలిపాడు రోహిత్.